వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈరోజు పచ్చిమిర్చి పచ్చి మామిడికాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది మిక్సీలో కాకుండా రోటి పచ్చడి. పచ్చిమిర్చి వేయించకుండా పచ్చిమిర్చి పచ్చి మామిడికాయతో పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. ముందుగా కుందు తీసుకొని దానిలో 1 కప్పు మామిడి ముక్కలైతే ఒక 10-15 పచ్చిమిర్చి తీసుకుందాం. దానిలో కొద్దిగా ఉప్పు వేసి మెత్తగా దంచుకుందాం. ఇలా చిన్న కుందెలు ఇప్పుడు అన్ని చోట్ల దొరుకుతున్నాయి. ఇది వంటగది గట్టు మీద పెట్టుకొని పచ్చడి మసాలాలు నూరుకోవడానికి కూడా సింపుల్గా ఉంటుంది. నేను అలాంటి కుందెలో చేస్తున్నాను. ఇప్పుడు దీనిలో ఉప్పు పచ్చిమిర్చి బాగా మెత్తగా దంచుకుందాం. మరీ పేస్ట్లా అయిపోక్కర్లేదు. ఇలా పచ్చిమిర్చి బాగా నలిగిన తర్వాత దీనిలో మనం ముందుగా కట్ చేసుకున్న మామిడి ముక్కలు కూడా వేసి పచ్చిమిర్చి మామిడి ముక్కలు కలిపి దంచుదాం. మామిడికాయ ముక్కలు మరీ మెత్తగా అవ్వకుండా కచ్చాపచ్చాగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఈ రెండు కలిపి బాగా మెత్తగా దంచుదాం. ఇవి పచ్చిమిర్చి వేయించకుండా చేస్తున్నాను, ఎందుకంటే పోపులో ఈ పచ్చడి వేగుతుంది కాబట్టి సరిపోతుంది. పచ్చివాసన ఏమాత్రం రాదు. ఇప్పుడు ఇలా మామిడికాయ ముక్కలు పచ్చిమిర్చి పేస్ట్ బాగా కలిసిన తర్వాత దీన్ని పక్కన పెట్టి దీన్ని పోపు వేసుకుందాం. ఇలా బాగా మెత్తగా దంచిన తర్వాత దీన్ని తీసి ఒక బౌల్లో వేసుకుందాం. ఇప్పుడు దీన్ని పోపు పెడదాం. స్టవ్ పై పాన్ పెట్టి ఒక 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేద్దాం. ఆయిల్ వేడైన తర్వాత దీనిలో ఆవాలు, కొద్దిగా మెంతులు, 2-3 ఎండుమిర్చి, ఒక 5-6 వెల్లుల్లి రేఖలు, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఇంగువ కూడా వేసి బాగా వేయించుకుందాం. కొద్దిగా కరివేపాకు కూడా వేసి బాగా వేయించుకొని ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న పచ్చిమిర్చి మామిడికాయ మిశ్రమం ఈ పోపులో వేసి బాగా కలిపి సర్వ్ చేద్దాం. పచ్చి మామిడికాయతో రోటి పచ్చడి రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు. ఈ పచ్చిమిర్చి పచ్చి మామిడికాయ పచ్చడి మీరు తయారు చేసుకుంటారని ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.